ముందుగా హెడ్లైన్స్. ఐపీఎల్ 2024 హైదరాబాద్ లో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు రేపటి మ్యాచ్ లో తలపడనున్న ముంబై సన్ రైజర్స్. జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఢిల్లీ సీఎం పగ్గాలు కేజ్రీవాల్ భార్యకైనా? బీహార్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? హోలీ వేడుకల్లో అమ్మాయిల వికృత చేష్టలు, 33,000 రూపాయల ఫైన్. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘటన. వైరల్ అయిన వీడియోపై తీవ్రంగా స్పందించిన పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ ఫైన్తో సరిపెట్టవద్దంటున్న నెటిజన్లు. మరో ఘటనతో రంగులు పూస్తూ విన్యాసం చేయబోయి బైక్ పై నుంచి కింద పడిన యువతి రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 2 యువతులు బైక్ పై వెళుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. హోలీ వేడుకలను రీల్స్ లో బంధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు. మార్చి 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న పవన్ పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్న జనసేనాని. ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. ఐపీఎల్ 2024 హైదరాబాద్ లో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు రేపటి మ్యాచ్ లో తలపడనున్న ముంబై సన్ రైజర్స్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సోమవారం ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. దాని తాలూకు వీడియోను ముంబై ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. ఇక హోలీ వేడుకలు అనంతరం ఆ జట్టు తన తర్వాత మ్యాచ్ కోసం తాజాగా హైదరాబాద్ లో దిగింది. మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్టీఏలో చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి. షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య. ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల. పవన్ పై వ్యక్తిగత కక్ష లేదని వ్యాఖ్య. ఢిల్లీ సీఎం పగ్గాలు కేజ్రీవాల్ భార్యకైనా? బీహార్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాధ్యం కాకపోవచ్చంటున్న నిపుణులు. దోషిగా తేలి అనర్హత వేటు పడే వరకు పాలించవచ్చంటున్న మరికొందరు. సుదీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తే పగ్గాలు మరొకరు చేపట్టక తప్పని పరిస్థితి. కొత్త ముఖ్యమంత్రి వేటలో ఆప్ నేతలు అలాగే. కేజ్రీవాల్ అరెస్టు తరువాత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి అతిషి సహా పలువురు సీనియర్లు కూడా సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా అభివృద్ధి చేస్తామంటున్న జనసేన నేత కొణతాళ్ల రామకృష్ణ. అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి కేటాయించిన ఎకరా 70 సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు తప్పుడు జీవోలు సృష్టించి కాపు సామాజిక భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిని వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టడం అన్యాయమని జనసేన అభ్యర్థి కొణతాళ్ల రామకృష్ణ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. కొత్త నర్సింగరావుపేటలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని కొణతాళ్ల పీలా పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎకరా 70 సెంట్ల స్థలాన్ని చుట్టూ కూడా నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందని అన్నారు. కాపుల కోసం కేటాయించిన స్థలాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ మరికొందరు నాయకులు ప్రభుత్వ అధికారుల సాయంతో తప్పుడు నివేదికలు తయారు చేసి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై స్థానిక కాపు నాయకులు కోర్టుకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు తప్పుడు పత్రాలను సమర్పిస్తున్నారని అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రస్తుతం నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక వర్గానికి నిర్మాణంలో ఉన్న భవంతిని అప్పగించి 2 కోట్లతో అభివృద్ధి చేస్తామని రామకృష్ణ అన్నారు. సంబంధించి గత ప్రభుత్వంలో పీలా గోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్ల 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్లిళ్ళకైనా కథా కార్యక్రమాలకైనా శుభకార్యాలకైనా లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే
ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం, కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే, ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవనంగా పేరు మార్చి వారికి ఇవ్వండి, చూపించుకోండి. వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాని పేరు పెట్టండి. లేదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి. అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు. మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను. వెంటనే ఆ కార్యక్రమం చేయండి. వేరే చర్యలు తీసుకోక్కర్లేకుండా, న్యాయస్థానానికి వెళ్ళక్కర్లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం. లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్టగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో. వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు 50 లక్షలు చేశారు, ఇప్పుడు 1 కోటి రూపాయలతో కడతాం అక్కడ కాపు భవనాన్ని. కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో వాళ్ళకి, మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి. ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ, ఇది దురాక్రమణ జరిగింది, ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి. మీకు గౌరవం ఉంటుంది. నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేస్తాం. మేమే సన్మానం చేస్తాం. మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి. అట్లా చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆ 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాదు, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు వాళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు చేశారు. మేము సంవత్సరానికి 2,000 కోట్లు చేసి 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టారండి? 5 సంవత్సరాల్లో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే తెలుగుదేశం 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇంతకంటే సిగ్గుమాలిన విషయం ఉంటుందండి? అంటే చెప్పేవి కబుర్లు వేరే, చెప్పేవి ప్రగల్భాలు, చేసే పనులకి ఎక్కడ పొంతం లేదు. అదొకటే కాదు, గతంలో అయితే మీకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉండేవి. సుమారు 28 కోట్ల రూపాయలు పెట్టి 39,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు. ఎస్ఆర్కేటీ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి చేసి నేడు పార్టీలోకి చేరిన కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు. వైసీపీ ప్రభుత్వంలోనే ఎస్ఆర్కేటీ కాలనీలో అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వంలో ఈ కాలనీ వాసులను తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు పట్టించుకోలేదు. వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి నేడు 41 కుటుంబాల నుండి 10ల సంఖ్యలో ప్రజలు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అంటే శంకుస్థాపనలు చేయడం కాదు, సామాన్య జెండా సమస్యలను పరిష్కరించడం అని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. దాదాపు 13 లైన్ల వరకు మంచినీళ్లు కూడా అందించే కార్యక్రమం మొట్టమొదటిసారి ఒక శాశ్వత మంచినీటి పథకం ఈరోజు ఎస్ఆర్కేటీ కాలనీకి అందించే ఈరోజు జల్ జీవన్ మిషన్ కింద మొత్తం పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి కూడా మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పించి మున్సిపాలిటీ నుంచి వాటర్ పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి కూడా అందుతాం. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాలు, మరొక వైపు అభివృద్ధి రెండు కూడా కలిపి ఈరోజు ఎస్ఆర్కేటీ కాలనీలో దాదాపు 41 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకర విషయం. వీళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. మంచి అండగా నిలబడి, పార్టీ అండగా నిలబడి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారూరు శివారెడ్డి గారు, మన శంకర్ గారు, మన భాషా గారు, అదేవిధంగా
పెద్దలందరూ శివ అందరూ కూడా పెద్దలు మంచిగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు. వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని గర్వంగా తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జనసేన నేతను ముఖ్యమంత్రిని చేయండి. ఒక వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 1వ వార్డులో 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అందజేశాం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సరే, అవి కూడా తీపిస్తా. మొన్నే క్లీన్ చేపించాం మొత్తం, అవి కూడా మొత్తం తీపిస్తా. ఒక్కసారి వాటర్ సచివాలయంలో లేవా? సచివాలయంలో నీళ్లు ఎందుకుంటాయి? నీళ్లు క్యాన్ల ద్వారా తెప్పిస్తారు. దానికి నీ ఇంటికి వస్తున్నాయి కదా నీళ్లు, నీ ఇంటి దగ్గరకు వస్తున్నాయా? ఇబ్బంది ఏముంది? సచివాలయం గురించి ఎందుకు? మంచినీళ్ళు వస్తున్నాయి కదా మా అందరికీ, ఇబ్బంది లేదు కదా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు, ఈరోజు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, మరి ఇవాళ ఇళ్ల పట్టాలు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ వాలంటీర్ల ద్వారా అందజేసే కార్యక్రమం. గతంలో ఎప్పుడైనా ఉన్నాయా పథకాలు? గతంలో ఎవరైనా ఇచ్చారా ఈ పథకాలన్నీ? ఎప్పుడూ లేవు. కొత్తగా ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా మన వార్డులో దాదాపు 33 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా అందించారు. 33 కోట్లు ఒకటో వార్డు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోకపోతే ఈ పథకాలన్నీ కూడా రావు. ఒక్క పథకం కూడా మీకు అందే కార్యక్రమం ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్లు వస్తారు మీ ఇంటికి, పథకాలు వస్తాయి, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అందరూ కూడా ఇళ్లకు వచ్చి మీకు పెన్షన్లు కూడా అందించే కార్యక్రమం చేస్తారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా పెన్షన్లు? ఇది బాగుందా? పాత పద్ధతి బాగుందా? ఇదే బాగుంది. మరి పెన్షన్లు ఇంటికి తీసుకొని రావాలని వచ్చి ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలి. మరి అట్లానే మీ పథకాలు ఇంటికి రావాలంటే వాలంటీర్లు ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇవన్నీ కూడా మీ ఇంటికి చేరే కార్యక్రమం చేస్తారు. అట్లానే ఇళ్ల పట్టాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీకోసం మళ్ళీ 10 ఎకరాలు మొలకలూరు దగ్గర కొన్నాం. అందులో మళ్ళీ ఇళ్ల పట్టాలు కూడా అందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. అందరూ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరు కూడా బాధపడదు. ఎలక్షన్ కూడా అయిపోగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవగానే ఇళ్ల పట్టాలు మొత్తానికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. నర్సరావుపేటలో గోపిరెడ్డిని మళ్ళీ గెలిపించాలి. జై జగన్, జై జగన్. నేను ప్రతి ఇంటికి వస్తాను, మీ ఇళ్ల దగ్గర ఉండండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తన తల్లిదండ్రుల పేరు మీద శ్రీ వెంకట సీత మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరపున 21 మంది పారిశుధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను అందజేశారు. పట్టణంలోని శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు 5,000 రూపాయల విలువ చేసే కిరాణా మరియు 1,000 రూపాయల నగదును అందజేశారు. తన తల్లిదండ్రుల పేరు మీద గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో తృప్తినిస్తోందని వారి అభిప్రాయం తెలియజేశారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు.
మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాచర్ల మండలంలో 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఈ పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్షలకు దూర ప్రాంతాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి సమయానికి ఏపీఆర్టీసీ బస్సు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేర్చడం జరిగింది. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ఎస్ఐవి హరిబాబు కట్టుదిట్టమైన నిబంధనలను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తమ పరీక్షలు సజావుగా జరిగేలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, ఆరోగ్యపరమైన మందులను పాఠశాల ఆవరణంలో అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మౌలిక వసతులను పరిశీలించి పరీక్షలు సజావుగా రాసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చీఫ్ సెక్రటరీలకు మండల విద్యాధికారి కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ తెలియజేశారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష రాసి విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో ఏసీపీ జి రత్నరాజుని కలవడం జరిగిందని తదుపరి హోటల్లో ఐలాపురంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏప్రిల్ 6న జరిగే 16వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక మరియు డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర కవాతు నిర్వహించడం జరుగుతోంది అని, నిర్మాణం గురించి చర్చించడం జరుగుతోందని ఆర్ ఫౌండేషన్స్ చైర్మన్ పినిపి వెంకట రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఓకే, మరి సంఖ్యలు తెంచుకుంటూ ఏప్రిల్ 6న విజయవాడ కథలు రండి. మరి న్యాయవాది మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను, డ్రెస్ కోడ్తో రండి. మరి ఏప్రిల్ 6 ఒక ఐడెంటిటీ కోసం, మరి చట్టసభలో నిర్ణయాధికారం కోసం మనం ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయగలని కోరుతున్నాను. ఈరోజు మరి ఐలాపురం రావడం జరిగింది. విజయవాడ మీటింగ్ ప్రెస్ మీట్ అయింది, అందరూ చాలామంది కలిశారు. కాబట్టి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి సంఖ్యలు తెచ్చుకుని కథలు రండి. జై భీమ్. నా పేరు పినిపి వెంకట రామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా అభివృద్ధి చేస్తామంటున్న జనసేన నేత కొణతాళ్ల రామకృష్ణ. అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి కేటాయించిన ఎకరా 70 సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు తప్పుడు జీవోలు సృష్టించి కాపు సామాజిక భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిని వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టడం అన్యాయమని జనసేన అభ్యర్థి కొణతాళ్ల రామకృష్ణ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. కొత్త నర్సింగరావుపేటలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని కొణతాళ్ల, పీలా పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎకరా 70 సెంట్ల స్థలాన్ని చుట్టూ కూడా నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందని అన్నారు. కాపుల కోసం కేటాయించిన స్థలాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ మరికొందరు నాయకులు ప్రభుత్వ అధికారుల సాయంతో తప్పుడు నివేదికలు తయారు చేసి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై స్థానిక కాపు నాయకులు కోర్టుకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు తప్పుడు పత్రాలను సమర్పిస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రస్తుతం నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక వర్గానికి నిర్మాణంలో ఉన్న భవంతిని అప్పగించి 2 కోట్లతో అభివృద్ధి చేస్తామని రామకృష్ణ అన్నారు. వర్గానికి సంబంధించి
గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్లు 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవనంగా పేరు మార్చి వారికి ఇవ్వండి, చూపించుకోండి. వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాని పేరు పెట్టండి. లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి. అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు. మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను. వెంటనే ఆ కార్యక్రమం చేయండి. వేరే చర్యలు తీసుకోక్కర్లేకుండా, న్యాయస్థానానికి వెళ్ళక్కర్లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం. లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్టగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో. వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు 50 లక్షలు చేశారు. ఇప్పుడు 1 కోటి రూపాయలతో కడతాం అక్కడ కాపు భవనాన్ని. కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటుందేమో వాళ్ళకి, మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి. ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ, ఇది దురాక్రమణ జరిగింది, ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి. మీకు గౌరవం ఉంటుంది. నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి అక్కడ సన్మానం చేస్తాం. మేమే సన్మానం చేస్తాం. మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి. అట్లా చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆ 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాదు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు వాళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు చేశారు. మేము సంవత్సరానికి 2,000 కోట్లు చేసి 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టారండి? 5 సంవత్సరాల్లో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే తెలుగుదేశం 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు ఈ 5 సంవత్సరాల్లో. ఎంతకంటే సిగ్గుమాలిన విషయం ఉంటుందండి. అంటే చెప్పేవి కబుర్లు వేరే, చెప్పేవి ప్రగల్భాలు, చేసే పనులకి ఎక్కడ పొంతం లేదు. అదొకటే కాదు, గతంలో అయితే మీకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉండేవి. సుమారు 28 కోట్ల రూపాయలు పెట్టి 39,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు. ఎస్ఆర్కేటీ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి చేసి నేడు పార్టీలోకి చేరిన కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు. వైసీపీ ప్రభుత్వంలోనే ఎస్ఆర్కేటీ కాలనీలు అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వంలో ఈ కాలనీ వాసులను తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు పట్టించుకోలేదు. వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి నేడు 41 కుటుంబాల నుండి 10ల సంఖ్యలో ప్రజలు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అంటే శంకుస్థాపనలు చేయడం కాదు, సామాన్య జెండా సమస్యలను పరిష్కరించడం అని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. దాదాపు 13 లైన్ల వరకు మంచినీళ్ళు కూడా అందించే కార్యక్రమం మొట్టమొదటిసారి ఒక శాశ్వత మంచినీటి పథకం ఈరోజు ఎస్ఆర్కేటీ కాలనీకి అందించే కార్యక్రమం.
ఈరోజు జల్ జీవన్ మిషన్ కింద మొత్తం పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి కూడా మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పించి మున్సిపాలిటీ నుంచి వాటర్ పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి కూడా అందుతాం. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాలు, మరొక వైపు అభివృద్ధి రెండు కూడా కలిపి ఈరోజు ఎస్ఆర్కేట్ కాలనీలో దాదాపు 41 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకర విషయం. వీళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. మంచి అండగా నిలబడి, పార్టీ అండగా నిలబడి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారూరు శివారెడ్డి గారు, మన శంకర్ గారు, మన భాషా గారు, అదేవిధంగా పెద్దలందరూ శివ అందరూ కూడా పెద్దలు పనిచేయ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు. వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని గర్వంగా తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనసేన నేతను ముఖ్యమంత్రిని చేయండి. ఒక వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 1వ వార్డులో 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అందజేశాం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సరే, అవి కూడా తీపిస్తాం. మొన్నే క్లీన్ చేయించాం మొత్తం, అవి కూడా మొత్తం తీపిస్తాం. ఒకసారి వాటర్ సచివాలయంలో లేవా? సచివాలయంలో నీళ్లు ఎందుకుంటాయి? నీళ్లు క్యాన్ల ద్వారా తెప్పిస్తారు. దానికి నీ ఇంటికి వస్తున్నాయి కదా నీళ్లు, నీ ఇంటి దగ్గరకు వస్తున్నాయా? ఇబ్బంది ఏముంది? సచివాలయం గురించి ఎందుకు? మంచినీళ్ళు వస్తున్నాయి కదా మా అందరికీ, ఇబ్బంది ఏం లేదు కదా. మరి మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు, ఈరోజు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, మరి ఇవాళ ఇళ్ల పట్టాలు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ వాలంటీర్ల ద్వారా అందజేసే కార్యక్రమం. గతంలో ఎప్పుడైనా ఉన్నాయి పథకాలు? గతంలో ఎవరైనా ఇచ్చారా ఈ పథకాలన్నీ? ఎప్పుడు లేవు. కొత్తగా ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా మన వాటిలో దాదాపు 33 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా అందించారు. 33 కోట్లు ఒకటో వాళ్ళు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోకపోతే ఈ పథకాలన్నీ కూడా రావు. ఒక్క పథకం కూడా మీకు అందే కార్యక్రమం ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్లు వస్తారు, మీ ఇంటికి పథకాలు వస్తాయి, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అందరూ కూడా ఇళ్లకు వచ్చి మీకు పెన్షన్లు కూడా అందించే కార్యక్రమం చేస్తారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా పెన్షన్లు? ఇది బాగుందా? పాత పద్ధతి బాగుందా? ఇదే బాగుంది. మరి పెన్షన్లు ఇంటికి తీసుకొని రావాలని వచ్చి ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలి. మరి అట్లానే మీ పథకాలు ఇంటికి రావాలంటే వాలంటీర్లు ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇవన్నీ కూడా మీ ఇంటికి చేరే కార్యక్రమం చేస్తారు. అట్లానే ఇళ్ల పట్టాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీకోసం మళ్ళీ 10 ఎకరాలు మొలకలూరు దగ్గర కొన్నాం. అందులో మళ్ళీ ఇళ్ల పట్టాలు కూడా అందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరు కూడా బాధపడదు. ఎలక్షన్ కూడా అయిపోగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవగానే ఇళ్ల పట్టాలు మొత్తానికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. నర్సరావుపేటలో గోపిరెడ్డిని మళ్ళీ గెలిపించాలి. జై జగన్, జై జగన్. నేను ప్రతి ఇంటికి వస్తాను, మీ ఇళ్ల దగ్గర ఉండండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తన తల్లిదండ్రుల పేరు మీద శ్రీ వెంకట సీత మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరపున 21 మంది పారిశుధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను అందజేశారు. పట్టణంలోని శ్రీ సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు 5,000 రూపాయల విలువ చేసే కిరాణా మరియు 1,000 రూపాయల నగదును అందజేశారు. తన తల్లిదండ్రుల పేరు మీద గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో తృప్తినిస్తోందని వారి అభిప్రాయం తెలియజేశారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాచర్ల మండలంలో 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఈ పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్షలకు దూర ప్రాంతాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి సమయానికి ఏపీఆర్టీసీ బస్సు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేర్చడం జరిగింది. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ఎస్ఐవి హరిబాబు కట్టుదిట్టమైన నిబంధనలను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తమ పరీక్షలు సజావుగా జరిగేలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, ఆరోగ్యపరమైన మందులను పాఠశాల ఆవరణంలో అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మౌలిక వసతులను పరిశీలించి పరీక్షలు సజావుగా రాసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చీఫ్ సెక్రటరీలకు మండల విద్యాధికారి కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ తెలియజేశారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష రాసి విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో ఏసీపీ జి రత్నరాజుని కలవడం జరిగిందని, తదుపరి హోటల్లో ఐలాపురంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏప్రిల్ 6న జరిగే 16వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక మరియు డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర కవాతు నిర్వహించడం జరుగుతోంది అని, నిర్మాణం గురించి చర్చించడం జరుగుతోందని ఆర్ ఫౌండేషన్స్ చైర్మన్ పినిపి వెంకట రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఓకే, మరి సంఖ్యలు తెంచుకుంటూ ఏప్రిల్ 6న విజయవాడ కథలు రండి. మరి న్యాయవాది మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను, డ్రెస్ కోడ్తో రండి. మరి ఏప్రిల్ 6 ఒక ఐడెంటిటీ కోసం, మరి చట్టసభలో నిర్ణయాధికారం కోసం మనం ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయగలని కోరుతున్నాను. ఈరోజు మరి ఐలాపురం రావడం జరిగింది. విజయవాడ మీటింగ్ ప్రెస్ మీట్ అయింది, అందరూ చాలామంది కలిశారు. కాబట్టి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి సంఖ్యలు తెచ్చుకుని కథలు రండి. జై భీమ్. నా పేరు పినిపి వెంకట రామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ.